నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను కీర్తి. ముందుగా ముఖ్యాంశాలు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి సమీక్ష. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. రాష్ట్రంలో ఆటో డ్రైవర్ సేవలో పథకానికి రేపు శ్రీకారం. ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన రాష్ట్ర మంత్రివర్గం. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు. క్రమంగా బలహీనపడనున్న వాయుగుండం, రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు. వార్తల్లోని వివరాలు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు కొత్త ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగే కార్యక్రమంలో 62,000 కోట్ల రూపాయల విలువైన కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా 60,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 1000 ప్రభుత్వ ఐటీఐలను అభివృద్ధి చేసేందుకు ప్రధానమంత్రి నైపుణ్యాభివృద్ధి, ఉపాధి పరివర్తన పీఎం సేతు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు 15,000 ఆర్థిక సాయం అందించే పథకం ప్రాతిపదికనకు రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు ఆమోదం తెలిపింది. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రివర్గ నిర్ణయాలను రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. అమరావతిలో వివిధ పనుల వేగవంతానికి స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. అమరావతి సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు సంస్థలకు భూ కేటాయింపుల ప్రాతిపదికన ఆమోదం తెలిపిందని, జలవనరుల శాఖకు సంబంధించి వివిధ పనులకు అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. కార్వాన్ పర్యాటకానికి అమృత్ పథకం 2.0 పనులకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. చాలా సంతోషంగా ఆమోదించి పథకాన్ని వినియోగించుకుంటూ మనం కూడా చూస్తున్నాం. సో దీని మూలంగా ఆటో డ్రైవర్స్కి, ఆటో నడిపే వాళ్ళందరికీ కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వారికి ఏదైతే వారి ప్రొఫెషన్ ఉందో దానికి ఇబ్బంది పడుతుందని చెప్పేసి కొంతమంది ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్స్ వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రికి రిప్రజెంటేషన్ చేయటం ద్వారా మరి ముఖ్యమంత్రి గారు వారి సమస్యని కూడా పరిగణలోకి తీసుకుని ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం సాధ్యమైనంత వరకు ప్రభుత్వం చేసే కార్యక్రమాల ద్వారా ఎవరికి నష్టం కలగకూడదు, ఎవరు ఇబ్బంది పడకూడదు అనే లక్ష్యంతో ఏదైతే ఈ ప్రభుత్వం పనిచేస్తుందో దాంట్లో భాగంగా ముఖ్యమంత్రి గారు ఆటో రిక్షా వాళ్ళకి, డ్రైవర్స్కి, మోటార్ క్యాబ్ డ్రైవర్స్కి, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్కి 15,000. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ తదితర జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షించారు. భారీ వర్షాలు, ప్రమాదాల కారణంగా 4 మృతి చెందినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. బాధిత కుటుంబాలకు 4 లక్షల రూపాయల చొప్పున అందించాలని ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా కూలిన చెట్లను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని, ఈ సాయంత్రానికల్లా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశించారు. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ఆటో డ్రైవర్ సేవలో పథకానికి శ్రీకారం చుట్టనుంది. ఈ పథకం కింద అర్హులైన డ్రైవర్లకు ఏడాదికి 15,000 రూపాయల చొప్పున అందించనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా 2,90,000 మందికి 436 కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూరనుంది. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ఈ పథకం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నిరంతర పర్యవేక్షణ, సమీక్షలతో అభివృద్ధి పనులు వేగవంతం కావడంతో పాటు అధికారులలో జవాబుదారీతనం పెరుగుతుందని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఈ రోజు గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి
వివిధ పథకాల కింద పంచాయతీరాజ్ రోడ్ల భవనాల శాఖలో చేపట్టిన పనుల ప్రగతిని మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనులు వేగంగా ముందుకు సాగాలన్నారు. నాన్ స్టార్టెడ్ అసలు స్టార్ట్ అవ్వడానికి రీజన్స్ ఏంటి, ప్రోగ్రెస్ ఉన్నటువంటి డిలే ఏంటి, ప్రతి రోడ్డుని తీసుకొని అధికారులు మేమేం అడిగానంటే రోడ్డు ఎప్పుడు శాంక్షన్ చేశారు, ఎప్పటిలోపు వాళ్ళు కంప్లీట్ చేయాలి, ఎంత డిలే అవుతున్నాయి, డిలే అయ్యే వాటికి రీజన్స్ ఏంటి, కోఆర్డినేషన్ ఇష్యూస్ ఏంటి, ఇవన్నీ అడిగి మేము తీసుకున్నాం. జాతీయ ఉపాధి హామీలో మన్రేగా తీసుకుంటే అందులో 177 వర్క్స్ ఉంటే 150 కంప్లీట్ అయినాయి. దాదాపు ఒక 10 నుంచి 15 రోడ్స్ అవి ఇంకా స్టార్ట్ చేయలేదు లేదా ప్రోగ్రెస్లో ఉన్నాయి. అందరికి ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా ఈ వర్షాల దెబ్బకి రోడ్లన్నీ కూడా గుంతలు పడ్డాయి. అక్కడ ఇక్కడ ఈ పాట్ హోల్స్ ఇవన్నీ క్లోజ్. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలనే లక్ష్యంతో పనులు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను, కాంట్రాక్టు సంస్థలను ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా లక్ష్యానికి అనుగుణంగా వేగంగా పనులు పూర్తి చేయాలని సూచించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. కేంద్ర జల సంఘం నిపుణుల కమిటీ నుంచి ఎప్పటికప్పుడు ప్రాజెక్టు పనులపై అనుమతులు తీసుకుని పనుల్ని పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడవద్దన్నారు. తిరుపతికి బాంబు బెదిరింపుల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు ఈరోజు నగరంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్, శ్రీనివాసం, విష్ణు నివాసం, కపిల తీర్థాలయం, గోవిందరాజుల స్వామి ఆలయ ప్రాంతాల్లో ప్రత్యేక బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు చేశారు. సుమారు 2 గంటల పాటు పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని పోలీస్ శాఖ పేర్కొంది. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన విద్యుత్ వినియోగదారులకు వరం లాంటిదని, ఇది గ్రీన్ ఎనర్జీ అభివృద్ధికి తోడ్పడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు మార్గదర్శకంగా నిలుస్తుందని చిత్తూరు విద్యుత్ శాఖ రూరల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సురేష్ కుమార్ పేర్కొన్నారు. చిత్తూరులో ఈరోజు ఆయన మాట్లాడుతూ ఈ పథకంతో విద్యుత్ బిల్లుల భారం తగ్గడంతో పాటు మిగులు విద్యుత్ను గ్రిడ్కు సరఫరా చేసి అదనపు ఆదాయం పొందే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటిదాకా మనము జనరేటింగ్ స్టేషన్ నుంచి అంటే ఉత్పత్తి అవుతున్న స్థలం ఎంతో దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి మనకు ఎనర్జీ లైన్స్ ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ ఇంటికి వస్తుంది. ఇది వచ్చి మన గవర్నమెంట్ ఇంటి దగ్గరే మనకు ఉత్పత్తి అవుతుంది. సోలార్ సెల్స్ పెట్టి ఇంటి పైన మనకు ఈ ఎండ వల్ల వచ్చే వేడితో సోలార్ సెల్స్ నుంచి ఎనర్జీ ఉత్పత్తి అయ్యి మనకి ఇంటికి సప్లై అందజేస్తుంది. అది మన ఇంటికి కరెంటు వాడుతుంటాము, అదనపుగా ఇది వస్తుంటుంది. వీటి రెండులో డిఫరెన్స్ ఎంతో అది ఒకవేళ మనం ఎక్కువగా కరెంటు వాడితే దాని బిల్లు వస్తుంది. ఒకవేళ మనకు జనరేట్ చేసిన సోలార్ ఎనర్జీ ఎక్కువ ఉంటే మనకే రిటర్న్ డబ్బులు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒకవేళ 120 to 150 యూనిట్లు వాడుతున్నామంటే ప్రస్తుతం వాడకం అంత ఉంటే మనం 1 కిలోవాట్ సోలార్ యూనిట్ పెట్టుకోవచ్చు. దానికి గాను 80,000. జీఎస్టీ సంస్కరణల ప్రయోజనాలను ప్రజలకు తెలియజేసేలా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. జీఎస్టీ 2.0 పై కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ దేశ ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలో తీసుకువచ్చిందన్నారు. తప్ప తగ్గించడం అనేది ఇప్పుడు కని విని ఎరగని ఒక యాక్టివిటీ ఇది. సో దీనికి ఎన్డీఏ ప్రభుత్వానికి మాత్రమే ఇది సాధ్యమైంది. ప్రజలకి ఉపయోగపడేలాగా ఆల్మోస్ట్ 8,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా లాభం చేకూర్చేలాగా, 99% ఆఫ్ స్మాల్ బిజినెసెస్కి లాభం చేకూర్చేలాగా, 90% ఆఫ్ బిగ్ బిజినెసెస్ అన్నిటికీ కూడా లాభం చేకూర్చేలాగా ఆ వచ్చిన లాభాన్ని అంటే గవర్నమెంట్ ఆదాయం తగ్గించుకుని అది ప్రజలకు
లాభం వచ్చేలాగా తీసుకున్న ఈ నిర్ణయానికి మొత్తం అందరం కూడా నరేంద్ర మోదీ గారు కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల ప్రయోజనాలను ప్రజలకు సత్వరం అందించడానికి అధికారులు కృషి చేయాలని ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి సూచించారు. కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జిల్లా అభివృద్ధి పర్యవేక్షణ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలన్నారు. బాగా పాలుపంచుకున్నారు. ఆలస్యమైనా కూడా పూర్తిగా ఇన్వాల్వ్మెంట్తో కూడా అందుకు గౌరవ కలెక్టర్ గారు అయితే ఆయన చాలా ఎఫిషియెంట్ పర్సను, హార్డ్ వర్కింగ్ పర్సను. ఆయనకి అన్ని సబ్జెక్ట్స్ మీద నాలెడ్జ్ కూడా ఉంది కాబట్టి ఇన్వాల్వ్ అయ్యి వారు కూడా దీంట్లో ఈ దిశ మీటింగ్లో కూడా పార్టిసిపేట్ చేసినందుకు వారికి కూడా నేను హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ, అదేవిధంగా మేయర్ గారు ఉన్నప్పుడు సుజాత గారు, గౌరవ శాసనసభ్యులందరికీ కూడా సక్సెస్ఫుల్ మీటింగ్ ఇది. చాలా పద్ధతిగా జరిగిన మీటింగ్. ఇటువంటి త్వరగా కూడా అంటే 3 నెలలకు ఒకసారి కూడా ఏర్పరచాల్సిన మీటింగ్ దిశ మీటింగు. కానీ త్వరితగతిన మరలా మీటింగ్ అనేది కూడా ఏర్పరిచి మనం ఏ విధంగా డెవలప్మెంట్ అనేది ప్రకాశం జిల్లాలో అభివృద్ధి కొరకు స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా స్వచ్ఛ రథాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణా జిల్లాకు కేటాయించిన 7 స్వచ్ఛ రథాలను మచిలీపట్నంలో మంత్రి కలెక్టర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఈ రథాల వద్దకు పొడి చెత్తను తీసుకువచ్చిన వారికి నిత్యావసర సరుకులు అందిస్తామన్నారు. స్వచ్ఛ రథాలు కార్యక్రమాన్ని ఈరోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా గాంధీ గారి స్ఫూర్తిని తీసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛంగా ఉండాలి, మన పరిసరాలు స్వచ్ఛంగా ఉండాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ వ్యర్థాలని సేకరించడానికి రథాలని ఈరోజు ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. కృష్ణా జిల్లాకి ఈరోజు 7 రథాలని ఈరోజు ఇక్కడ ప్రారంభించుకున్నాం. వివిధ నియోజకవర్గాల్లో అక్కడ ఉన్నటువంటి పంచాయతీలు ఆ రథాలు పనిచేస్తాయి. వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదైనా ఐరన్ కానీ ప్లాస్టిక్ కానీ జీఎస్టీ సంస్కరణల ప్రయోజనాలపై విస్తృత స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించేలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. జీఎస్టీ 2.0 పై ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో లంకా దినకర్ మాట్లాడుతూ జీఎస్టీ సంస్కరణల వల్ల వ్యవసాయ రంగానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ రేట్లు గణనీయంగా తగ్గాయని తెలిపారు. ఆత్మనిర్భర్ నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణలు ఏదైతే తెచ్చారో గతంలో మీ అందరికీ తెలుసు 5, 12, 18, 28% 4 స్లాబులు ఉండేవి. ఇప్పుడు 5%, 18% 2 స్లాబులకి కుదించడం. ముఖ్యంగా నిత్యావసర వస్తువులు, ప్రజలు వినియోగించేటటువంటి ప్రతినిత్యం వినియోగించేటటువంటి వస్తువులు, అలాగే రైతులకి సంబంధించి వ్యవసాయానికి వారికి వాడుకునేటువంటి పనిముట్లు 5%కి తగ్గిస్తూ గతంలో 18%, 12% ఉన్నటువంటి ఆ యొక్క పన్ను స్లాబ్ని చాలా కీలకమైన నిర్ణయం. ట్రాక్టర్స్కి సంబంధించి గతంలో 28% ఉండేది, ఇప్పుడు 18%కి తగ్గించడం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేటటువంటి విధంగా కార్యాచరణ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వస్తు వినియోగం ఎప్పుడైతే పెరిగిందో తిరుమలకు వచ్చే సామాన్య భక్తులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని టీటీడీ కార్యనిర్వాహక అధికారి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఈరోజు ఆయన డయల్ యోర్ ఈవో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భక్తుల సహకారంతో బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించామన్నారు. ఎక్కువ మంది భక్తులు అంగ ప్రదక్షిణ టోకన్లు ఏదైతే ఆన్లైన్ ఉన్నాయో దాని మీద ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అంటే ఈ ఆన్లైన్ విధానం కంటే అంతకుముందు పద్ధతి బాగుండేది అనేది ఒక యూనిఫామ్ అభిప్రాయం. ఇదే అభిప్రాయం నేను బ్రహ్మోత్సవం సమయంలో మాడా వీధుల్లో, గ్యాలరీల్లో భక్తులతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు చాలా మంది ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే దాని మీద వచ్చే బోర్డు మీటింగ్లో ఒక సమగ్రమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది, తీసుకుంటామని చెప్పేసి భక్తులందరికీ తెలియజేశాను. అదేవిధంగా శ్రీవారి సేవకులు వారు అందిస్తున్నటువంటి సేవలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈవెన్ గరుడ్ సేవ నాడు కూడా ఈ 3500 మంది శ్రీవారి సేవకులు ఏదైతే సేవలు అందించారు భక్తులు అందరూ సంతోషం వ్యక్తం చేశారు.
కానీ శ్రీవారి సేవకులు సేవలు అందిస్తున్న సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది శ్రీవారి సేవకులు అప్పుడు నాకు క్యూ లైన్ మడా స్ట్రీట్స్లో కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. దాంట్లో కొంతమంది నిన్న ఆఫీస్కి ఆహ్వానించి సిపిఆర్ మేమందరం కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అయినాం. వాళ్ళు ఇటువంటి ఫీడ్బ్యాక్ తీసుకుందాం. ఇవాళ కూడా కొంత ఫీడ్బ్యాక్ దాని మీద ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా ఆన్ ద స్పాట్ కూడా భక్తులు కొంత కంప్లైంట్ చేశారు. ఇందాక కూడా ఒక భక్తుడు బెంగళూరు నుంచి కంప్లైంట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే డ్యూటీలో ఉన్నారో వాళ్ళ పనితీరు వార్తల్లో చిన్న విరామం. త్వరగా కానీ గురు, ప్లీజ్ త్వరగా. ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా? అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకొని. అవును కదా, వయసు అయిపోయినప్పుడు అప్పుడప్పుడు సహాయం కావాలి మరి. కానీ బ్యాంకింగ్ కాదు. అయినా గానీ ఆర్బీఐ ఉంటుంది, సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా మీరు బ్యాంకుకి వెళ్ళలేకపోయినా బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి. సీనియర్ అందరికన్నా ముందు. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా భారత సాయుధ దళాల బలం నిరంతరం పెరుగుతోందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఈ బలం ఇతరులపై ఆధిపత్యం చెలాయించడానికి కాదని, సాంస్కృతిక విలువలో, ఆధ్యాత్మిక సాంప్రదాయాలు, భగవంతుడు మహావీరుడు బోధించిన మానవీయ ఆదర్శాలను రక్షించడానికే అని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్లో జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ కమ్యూనిటీ JITO కార్యక్రమంలో రక్షణ మంత్రి మాట్లాడుతూ 2016లో సర్జికల్ స్ట్రైక్, 2019లో బాలకోట వైమానిక దాడిలో, 2025లో ఆపరేషన్ సింధూర్లో దేశ పౌరుల ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవాలనే దృఢ సంకల్పానికి బలమైన నిదర్శనాలుగా పేర్కొన్నారు. రక్షణ ఎగుమతుల్లో కూడా భారత్ కొత్త మైలురాళ్లను సృష్టిస్తుందన్నారు. लेकिन आज हालात बदल रहे हैं. अब हर पुर्जे, हर हथियार, हर प्लेटफार्म पर భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో 5 పాకిస్తాన్ యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయని భారత వైమానిక దళాధిపతి అమర్ప్రీత్ సింగ్ తెలిపారు. 93వ వైమానిక దళ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ దాదాపు 100 గంటల పాటు సాగిన ఈ ఆపరేషన్లో పాక్ వైమానిక స్థావరాలు, రాడార్లు, కమాండ్ సెంటర్లు, రన్వేలకు ఎంతో నష్టం వాటిల్లిందన్నారు. భారత యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు పాకిస్తాన్ చేసిన వాదనలను IAF చీఫ్ తోసిపుచ్చారు. పాక్ వాదనలో కల్పిత కథనాలని వ్యాఖ్యానించిన ఆయన ఆపరేషన్ సింధూర్ ద్వారా IAF సత్తా ప్రపంచానికి తెలిసిందన్నారు. Indian Air Force was the prime stakeholder in that, in terms of 2 major targets out of the 9 that were chosen towards terrorist camps. This strikes, there have been radars at least 4 places, command and control centers at 2 places, runway of course damaged at 2 places, then 3 of their hangars in 3 different stations have been damaged, and in that hangar as well as on tarmac we have signs of one C-130 class of aircraft, one AEWC class of aircraft, and at least 4 to 5 fighter aircraft, most likely F-16, because that base happened to be F-16, which would have been under maintenance that time. Along with that, one SAM system which has been destroyed. And so these are the strikes that the destruction that has taken place on. ఉగ్రవాదంపై పాకిస్తాన్ తన తీరు మార్చుకోకపోతే ప్రపంచ పటం నుంచి లేకుండా చేస్తామని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరికలు చేశారు. రాజస్థాన్లోని అనూప్ఘట్ ఆర్మీ పోస్ట్లో ఆయన ఈరోజు పర్యటించారు. అనంతరం ఆర్మీ చీఫ్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ 1.0లో భారత వైమానిక దళాలు సమయంను పాటించాయన్నారు. ఇస్లామాబాద్ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేయడం ఆపకుంటే తీవ్ర చర్యలు తప్పవన్నారు. అవసరమైతే ఆపరేషన్ సింధూర్ 2.0కు భారత్ సిద్ధంగా ఉందన్నారు. 35 से 40 तो पहले नाम आए थे, लेकिन आपको पता है कि जब वो उनका 14 अगस्त को उन्होंने गलती से एक लिस्ट जाहिर कर दी थी जिसमें 100 से भी ज्यादा नाम थे जो कि वहां पर लोग खत्म हुए. और ये मैं फौजियों की बात कर रहा हूँ जो वहां पे खत्म हुए थे. टेररिस्ट जो है वो तो बहुत ही ज्यादा थे, ठीक है, तो टेररिस्ट को तो वो गिनते ही नहीं. तो ये मैं आपको बताना चाहता हूं कि इस बार भारत देश पूरी तैयारी के साथ है और इस बार वो संयम नहीं रखेगा जो सिंदूर 1.0 में हमने संयम रखा. इस बार हम आगे की कार्रवाई करेंगे और कुछ ऐसी कार्रवाई करेंगे कि हो सकता है पाकिस्तान को
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో అమాయక పౌరులపై పాకిస్తాన్ వ్యవహరించిన తీరును విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ మరోసారి తీవ్రంగా ఖండించారు. వారాంతపు సమీక్షలో భాగంగా ఈరోజు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ పీఓకేలో మానవ హక్కుల ఉల్లంఘనలకు పాకిస్తాన్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పాక్ చేసిన ఆరోపణలను రణ్ధీర్ జైస్వాల్ తోసిపుచ్చారు. ఇక ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి ఈ నెల 9 నుంచి 16వ తేదీ వరకు భారత్లో పర్యటించనున్నట్లు తెలిపారు. Civilians. We believe that it is a natural consequence of Pakistan's oppressive approach and systemic plundering of resources from these territories, which remain under its forcible and illegal occupation. Pakistan must be held accountable for its horrific human rights violations. The interim government of Bangladesh, as you are aware, and we've spoken about it on several occasions, is unable to maintain law and order situation in the country and has this habit of routinely trying to shift the blame elsewhere. It would do well for them to introspect and conduct serious investigations into the action of local extremists committing violence, arson and land grab against the minority communities. All of you would have seen the exemption that has been granted by the UN Security Council Committee for the travel of Afghan Foreign Minister to New Delhi from 9 to ఫోన్లు, కంప్యూటర్లు నేటి ఉరుకులు పరుగుల జీవితాల్లో భాగంగా అయిపోయాయి. ఇళ్లలో, కార్యాలయాల్లో వాటి వినియోగం సర్వసాధారణమైపోయింది. అయితే మితిమీరిన టెక్నాలజీ వినియోగం నేటి తరాన్ని తీవ్ర ఒత్తిడికి గురిచేస్తుంది. ఈ నేపథ్యంలో డిజిటల్ డీటాక్స్ అనే పదం ప్రాముఖ్యతను సంతరించుకుంది. అసలు డిజిటల్ డీటాక్స్ అంటే ఏమిటి? దానివల్ల ప్రయోజనాలు ఏమిటి? సమయాన్ని వ్యర్థం చేయకుండా మన జీవితాల్లో భాగమైన డిజిటల్ గ్యాడ్జెట్లను ఏ విధంగా ఉపయోగించాలి అనే అంశాలకు సంబంధించి మరిన్ని అంశాలను ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. డిజిటల్ డీటాక్స్ అంటే ఒక వ్యక్తి స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, టాబ్లెట్లు, ఇతర డిజిటల్ పరికరాలను ఉద్దేశపూర్వకంగా కొంత సమయం పాటు ఉపయోగించకుండా ఉండటం. దీని ఉద్దేశ్యం టెక్నాలజీని పూర్తిగా తిరస్కరించమని కాదు, కాస్త విరామం తీసుకుని మళ్లీ వాటి వినియోగాన్ని ప్రారంభించడం. మితిమీరిన టెక్నాలజీ వినియోగంతో అన్ని వయస్సుల వారు డిజిటల్ అడిక్షన్తో బాధపడుతున్నారు. స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లకు బానిసలుగా మారడంతో ఊబకాయం, హృదయ సంబంధ వ్యాధులు, వెన్ను, మెడ నొప్పితో పాటు నరాలు, కండరాలకు సంబంధించిన కొత్త జబ్బులు తలెత్తుతున్నాయి. దీంతో డిజిటల్ డీటాక్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. నిర్దిష్ట సమయం పాటు డిజిటల్ గ్యాడ్జెట్లకు ఉపయోగించకుండా ఉండడం అత్యవసరంగా మారింది. ఈ ప్రభావవంతమైన ప్రక్రియ గ్యాడ్జెట్ల వాడకం వలన ప్రజలలో పెరిగిపోతున్న ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తుంది. స్క్రీన్ సమయాన్ని తగ్గించడం వలన శారీరక శ్రమ పెరుగుతుంది. ఫలితంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక విశ్రాంతి లభించి చేసే పనులలో శ్రద్ధ, ఉత్పాదకత పెరుగుతాయి. చేయాల్సిన పనులను ఒకచోట వ్రాసుకోవడం, ఆ పనుల్నే పూర్తి చేసేందుకు ప్రయత్నించడం, దృష్టి మళ్లకుండా జాగ్రత్త పడడం వంటి హద్దులను ఏర్పరచుకోవడం వలన మితిమీరిన టెక్నాలజీ వినియోగంపై పైచేయి సాధించవచ్చు. డిజిటల్ డీటాక్స్ మన జీవితాలలో అద్భుతమైన మార్పును తీసుకువస్తుంది. అవసరం మేరకే టెక్నాలజీని వినియోగించడం ద్వారా ప్రతి ఒక్కరూ తమ జీవితాలను సుసంపన్నం చేసుకోవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్దేశించిన వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి సమయపాలన చాలా అవసరం. డిజిటల్ డీటాక్స్ వంటి అంశాలు ప్రతి ఒక్కరూ తమ తమ లక్ష్యాలపై దృష్టి పెట్టేందుకు 100% దోహదపడతాయి. చేసే పనులపై శ్రద్ధతో పాటు ఏకాగ్రతను పెంచుకునేందుకు ప్రతి ఒక్కరూ యోగా వశిష్ఠ మహాగ్రంథాన్ని చదవాలని ఢిల్లీలోని భారతీయ విద్యాభవన్ డీన్ సెంటర్ ఫర్ ఇండాలజీ విభాగం ఆచార్యులు డాక్టర్ శశిబాల తెలిపారు.
కొత్త ఢిల్లీలోని భారతీయ విద్యాభవన్లో భారత్ రష్యా సాంస్కృతిక వారసత్వంపై కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేటి తరం యువతలో శ్రద్ధ, ఏకాగ్రత లోపించడంతో ఒత్తిడి, ఆందోళనకు గురయ్యే ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అయితే ఈ సమస్యలను పరిష్కరించేందుకు యోగా వశిష్ఠ పుస్తకం యువతకు చక్కటి మార్గదర్శిగా పనిచేస్తుందని శశిబాల తెలిపారు. कि ये जो संसार है इसकी रक्षा भी आवश्यक है, तो उस समय जो है मुनि वशिष्ठ ने आकर जो उनको ज्ञान दिया वो उस ग्रंथ में है. आज का युवा जो है वो बहुत बड़ी संख्या में आप देखेंगे मुझे बहुत टेंशन है, मुझे बहुत डिप्रेशन है, इत्यादि इत्यादि बहुत सारी आप बातें सुनते हैं. తమిళనాడుకు చెందిన మత్స్యకారులను శ్రీలంక ప్రభుత్వం విడుదల చేసింది. సరిహద్దులు దాటి చేపలు పడుతున్నారనే ఆరోపణలతో అరెస్టైన 15 మంది భారతీయ మత్స్యకారులు నేడు చెన్నైకి చేరుకున్నారు. తమిళనాడుకు చెందిన ఈ మత్స్యకారులు ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి ఆగస్టు మధ్య వేరువేరు తేదీలలో అరెస్ట్ అయ్యారు. ఇరు దేశాల మధ్య మత్స్యకారుల హక్కులకు సంబంధించి పలు సమస్యలు ఉత్పన్నమైన సమయంలో భారత మత్స్యకారుల విడుదల దౌత్య అధికారులు సాధించిన విజయమని అధికారులు పేర్కొంటున్నారు. ఆవిష్కరణలలో భారత్ ముందుందని, ఈ సామర్థ్యంతో గ్లోబల్ సౌత్ వ్యాప్తంగా ఉన్న ప్రజల జీవితాలను మార్చే శక్తి సామర్థ్యాలు భారత్కు ఉన్నాయని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తెలిపారు. గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో అమెరికాలోని సియాటిల్ నగరం ఇండియన్ కాన్సులేట్ జనరల్లో నిర్వహించిన కార్యక్రమంలో బిల్ గేట్స్ ప్రసంగించారు. వికసిత భారత్ను నిర్మించే ప్రయాణంలో భవిష్యత్తులో భారత్తో కలిసి పనిచేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో సహకార రంగం ఎంతో అభివృద్ధి చెందుతుందని కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. హర్యానాలోని రోహ్తక్లో సబర్ డైరీని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు అవసరమైన పూర్తి సహకారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తున్నామన్నారు. గ్రామ స్థాయిలో పంచాయతీ వరకు అవసరమైన ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన నిధులను కేటాయిస్తున్నట్లు వివరించారు. सहकारिता क्षेत्र की ओर से धन्यवाद करना चाहता हूं. इन्होंने सहकारिता मंत्रालय अलग स्थापना करने की मांग, सालों पुरानी मांग को भारत सरकार में सहकारिता मंत्रालय की स्थापना कर पूरा करने का काम किया है. और ये 4 सालों में सहकारिता मंत्रालय के माध्यम से देश की सभी राज्य सरकारों को साथ में लेकर सहकारिता मंत्रालय ने దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు లాభాల్లో ముగిశాయి. రోజంతా ఒడిదుడుకులు ఎదుర్కొన్న సూచీలు ఆఖరి గంటలో కొనుగోళ్ల మద్దతుతో వరుసగా రెండో ట్రేడింగ్ సెషన్లోనూ రాణించాయి. నిఫ్టీ మరోసారి 24,900 స్థాయికి చేరువైంది. ఈ ఉదయం 80,684 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ఇంట్రాడేలో 80,649, 81,251 మధ్య కదలాడిన సూచీ చివరికి 223 పాయింట్ల లాభంతో 81,207 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 57 పాయింట్ల లాభంతో 24,894 వద్ద ముగిసింది. ఒడిశా అంతర్భాగంలో ఏర్పడిన వాయుగుండం కొనసాగుతుంది. ఇది భవానీపట్నానికి 60 కిలోమీటర్ల, సంబల్పూర్కు 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఈ వాయుగుండం ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా కదలుతూ రాగల 24 గంటల్లో అల్పపీడనంగా క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించారు. అహ్మదాబాద్ వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తుంది. రెండవ రోజు ఆట ముగిసే సమయానికి 128 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్, ధ్రువ్, రవీంద్ర జడేజా సెంచరీలు చేయడంతో 286 పరుగుల భారీ ఆధిక్యాన్ని భారత్ సాధించింది.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.